రైతుల త్యాగంతోనే రాజధాని అమరావతి నిర్మాణం జరుగుతుందని రాష్ట్ర హోంమంత్రి అనిత అన్నారు. తూలూరులో డీఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తాం. పోలీసులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. వారి ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యతనిస్తాం. ప్రతిపక్షాల ఆరోపణలను ధీటుగా ఎదుర్కొంటాం. పోలీసులపై తప్పుడు ప్రచారం చేయటం తగదు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులు సహించం. పోలీసులకు నూతన సాంకేతికను అందిస్తాం. 6100 పోస్టులు భర్తీ చేస్తామని అనిత చెప్పారు. ఇలా కూర్చున్నాం. ఇప్పుడు అందువల్లనే అమరావతిని డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎన్డీఏ కూటమి సహాయ సహకారాలతో ఈ రోజు అమరావతిని ముందుకు తీసుకెళ్తున్నారు. దానిలో భాగంగానే ఈ రోజు ఇక్కడ ఎస్డిపిఓ బిల్డింగ్ ని కూడా ఓపెన్ చేసుకోవటం, ప్రత్యేకంగా దీన్ని కంప్లీట్ చేయడంలోని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు, అదేవిధంగా మా డిఎస్పీ మురళీకృష్ణ గారు, ముఖ్యంగా మా ఎస్పీ ఓకుల్ జిందాల్ గారు దీని గురించి ముందుకు తీసుకెళ్ళటం, ఎప్పుడు కూడా మా ఠాకూర్ గారు కూడా పర్టికులర్ గా దీని గురించి పదే ముందుకు తీసుకెళ్ళటం. ఎక్కడైనా ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక డెఫినెట్ గా పోలీస్ స్టేషన్స్ బాగుపడాలి అని ఈ రోజుకి నేను డీజీపీ గారు కలిపి ఇంచుమించుగా ఒక 4-5 పోలీస్ స్టేషన్స్ ఓపెన్ చేసుకున్నాం. ఇంచుమించు ఇంకా 4-5 పోలీస్ స్టేషన్ శంకుస్థాపనలు కూడా చేశాం. నిజంగా ఇట్స్ గుడ్ సైన్ అని చెప్పాలి. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ సమర్థవంతంగా పనిచేయాలి అనుకుంటే డెఫినెట్ గా వాళ్ళకి సంబంధించి ఈరోజు వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇవ్వగలగాలి. సో ఆ విషయంలోనే ఈ రోజు మేము ముందుకుంటున్నాం. పోలీస్ వ్యవస్థని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో అహర్నిశలో కూడా కష్టపడుతున్న డీజీపీ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఈ టైంలో. ఎందుకంటే ప్రతిసారి పని చేయించుకోవడమే కానీ పోలీసులకి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, పోలీస్ వెల్ఫేర్ కి కానీ, పోలీసు కుటుంబాల తాలూకా వెల్ఫేర్ కానీ ఈ రోజు ఎవరు పట్టించుకునే పరిస్థితులు ఉండేవి కాదు. కానీ మేము గవర్నమెంట్ లో తీసుకున్న తర్వాత కంప్లీట్ గా పోలీసులకు సంబంధించి భద్రత విషయంలోని కానీ, వాళ్ళకి ఆరోగ్య భద్రత విషయంలోని కానీ, వాళ్ళకి ఇమీడియట్ గా ఏదైనా ప్రాబ్లం జరిగితే కనీసం ఆరోగ్య భద్రత 2 లక్షలు ఇచ్చేవారు. అది కూడా ఈ రోజుకి ఒక డెంగ్యూ ఫీవర్ కి బయటకు వెళ్తే, హాస్పిటల్కి వెళ్తే బయటకు వచ్చేసరికి 2 లక్షలు అయిపోయాయి. సో ఏదైనా పోలీస్ ఫ్యామిలీ వాళ్ళ